కాంగ్రెస్ వాళ్ళు చాలా గుండాగిరి దాదాగిరి చేశారు. పోలీసులను ఇష్టమునొచ్చి వాడుకున్నారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఏగా మీ ఊరికి నేను రానేరని మీ ఊరు ముఖమే చూడడం సర్పంచ్ గెలిపిపోతాను. ఒక మంత్రి అయితే మీ ఊరికి ఇల్లు ఇచ్చేది లేదు, ఏమి ఇచ్చేది లేదని. అయ్యా జాగిరా నువ్వు ఇచ్చినందుకు? ఇది ప్రజల సొమ్ము, ప్రభుత్వానికి పన్నులు కడితే ఉండే ప్రజల సొమ్ము. అది మీ ఊరికి అనడానికి నువ్వెవరివి? ఇంకొక ఎమ్మెల్యే ఆయన అయితే కృషి చేసుకుని కూర్చున్నాడు ఆడ పోలింగ్ బూత్ కాడ. అయితే వంగి వంగి దండం పెడుతుండు, లేకపోతే బెదిరిస్తుండు. నేను అడుగుతున్నా ఎమ్మెల్యేను, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లప్పుడు వచ్చి కృషి చేసుకొని కూర్చుంటున్నారు. మరి గా యూరియా దొరకనప్పుడు గా కోఆపరేటివ్ పిఎస్సిఎస్ ఆఫీస్ కాడ కృషి చేసుకొని కూర్చుంటే ఇప్పుడు ఓట్లు లేకపోదురా? యూరియా దొరకనప్పుడు వర్షం పడుతుంటే తడుచుకుంటా లైన్లలో నిలబడ్డప్పుడు, పండుగ పూట కూడా పండుగ నిడిచిపెట్టి పొద్దున్న దాకా లైన్లో నిలబడ్డప్పుడు ఈ కాంగ్రెస్ మంత్రులు, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకో కృషి చేసుకొని అప్పుడు కూర్చోలేదు. మా పిల్లలు పురుగులన్నం మాకొద్దని రోడ్డు ఎక్కుతుంటే, మా పిల్లలు గురుకుల పిల్లలు దవాఖానల పాలవుతుంటే ఈ కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకో గురుకులాల కాడ కృషి చేసుకొని కూర్చోలేదు. వడ్లు తడిసిపోయి కొనకపోతే ఆ వడ్ల కొనుగోలు కేంద్రంలో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చేందుకో కృషి చేసుకొని కూర్చోలేదు. గప్పుడు కృషి చేసుకొని కూర్చుంటే ఇవాళ ఆ పోలింగ్ బూత్ కాడ సర్పంచ్ ఎలక్షన్ల కాడ కృషి చేసుకోవాల్సిన అవసరమేంది? రేవంత్ రెడ్డి 4,000 పింఛన్ అవ్వా తాతలకు ఎందుకు ఇస్తలేవని రేవంత్ రెడ్డి ఇంటి ముంగట ఈ ఎమ్మెల్యేలు ఎందుకో కృషి చేసుకొని కూర్చుంటలేరు? రేవంత్ రెడ్డి ఆనాడు బాండ్ పేపర్ రాసిచ్చినాం, అక్క చెల్లెలకు 2,500 మహాలక్ష్మి కింద నెలకు ఇస్తామన్నాం. 2 ఏళ్లయింది, 60,000 బాకీ పడ్డాం అని రేవంత్ రెడ్డి ఇంటికాడ ఎందుకో కృషి చేసుకొని కూర్చోరు? గాడ కృషి చేసుకొని కూర్చుంటే పోలింగ్ బూత్ కాడ కుర్చీలు వేసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. ఈడ కుర్చీలు వేసుకున్నా, వంగి వంగి దండాలు పెట్టినా, బెదిరించినా, పోలీసుల్ని వాడినా ప్రజలు తెలివైన వాళ్ళు మిమ్మల్ని బండకేసి కొట్టిండ్రు, బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు.